రీసెంట్ గా ఓపీ చూస్తుంటే ఒక పేషెంట్ వచ్చారండి. ఆయన వచ్చి నాకు షోల్డర్ పెయిన్ వస్తుందండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి, పెయిన్ తగ్గిపోతుందండి అన్నారు. అసలు ఏమైంది, ఎందుకు వచ్చింది, ఏంటి డీటెయిల్స్ తీసుకునే గ్యాప్ లో ఆయన డైరెక్ట్ గా వచ్చి ఇలా చేసేయండి, ఇలా తగ్గిపోతుంది అన్నారు. నేను మొత్తం అసెస్మెంట్ తీసుకున్నాక ఆయన ప్రాబ్లం ఏంది అని చూసుకుంటే ఆయనకున్నది షోల్డర్ ఇంపీచ్మెంట్ సిండ్రోమ్ అండి. కొన్ని స్పెషల్ టెస్టులు తీసుకోవడం వల్ల తెలిసింది అది ఉంది అని. ఆ తర్వాత ఆయనకి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు ప్రాబ్లం ఇలా ఉంది అండి ఇలా అంటే, లేదు నాకు ఒకసారి అడ్జస్ట్మెంట్ చేయండి తగ్గిపోతుంది అండి అంటే. నేను అడిగాను, మీకు ఈ అడ్జస్ట్మెంట్ అనే ఓడి ఎవరు చెప్పారండి చెప్పండి అంటే, నేను వీడియోస్ లో చూస్తున్నానండి, ఇలా సౌండ్ వస్తుంది కదా అని చెప్పి వీడియోస్ చూశానండి, ఇలా వీడియోస్ చూసి అడ్జస్ట్మెంట్ చేస్తే తగ్గుతుంది అని చెప్పి వస్తున్నానండి అని చెప్పారు. మీకు ఎన్ని రోజుల నుండి ఉంది అని తెలుసుకుంటే లాస్ట్ 2-3 months నుండి ఉంది అని చెప్పుకొచ్చారు. అలా అడ్జస్ట్మెంట్ చేస్తే అలాంటి పెయిన్ తగ్గదండి, అది ఇంపీచ్మెంట్ సిండ్రోమ్ కాబట్టి దానికి ఇలా ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇలా చేసుకుంటే ఇలా తగ్గుతుందండి అని చెప్పి దానికి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ట్రీట్మెంట్ చేసాము. కాబట్టి మీరు ఆ మొబైల్స్ లో జరుగుతున్న చూసి ఇది చేస్తే తగ్గుతుంది అనేది ఒక భ్రమ అండి. ఎందుకంటే అక్కడ ఆయన షోల్డర్ పెయిన్ అనే మెన్షన్ చేస్తారు, కానీ షోల్డర్ పెయిన్స్ లో చాలా టైప్స్ ఉంటాయండి, కొన్ని చేయొచ్చు కొన్ని చేయకూడదు, అలా కొన్ని రిలేటెడ్ ఉంటాయండి. అలా అని మీరు దాన్ని చూసి డైరెక్ట్ గా వచ్చి అలా ట్రీట్మెంట్ అడగకూడదు. కాబట్టి మీరు డాక్టర్స్ అసెస్మెంట్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తారు, అవి తీసుకోండి. కానీ మీరు మొబైల్స్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాటి ద్వారా వెళ్ళి అవే చేయమని చెప్పకండి. అప్పుడు ట్రీట్మెంట్ అటు ఇటు అయితే మీకు ప్రాబ్లం మీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు సరైన ఫిజియోని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ అసెస్మెంట్ తీసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.